లుకింగ్ బ్యాక్ గవర్నర్ కోట ఎమ్మెల్సీలపైన రాజకీయ ఉత్కంఠ రోజుకి పెరిగిపోతుంది. చట్టసభ సభ్యుడు కానీ అజరుద్దీన్ మంత్రి పదవి చేపట్టి ఈ నెలాఖరుకు 6 నెలలు పూర్తి కానుంది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ఈ నెల 31లోపు ప్రకటించుకుంటే మంత్రి పదవి కోల్పోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పరిస్థితి వివరించేందుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లతోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గవర్నర్ నిర్ణయంపైనే అజరుద్దీన్ భవితవ్యం ఆధారపడి ఉంది. అజరుద్దీన్ పదవి పోకుండా ఉండేందుకు లోక్ భవన్లో ఫైల్ మూవ్ అవుతుందా, లేదంటే సెక్రటేరియట్ నుంచి అజర్ మూవ్ కావాల్సి ఉంటుందా అనే టెన్షన్ కాంగ్రెస్ నాయకత్వాన్ని చెమటలు పట్టిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో మాజీ క్రికెటర్ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ పరిస్థితి డోలయమానంగా తయారైంది. ఈ నెల 30 అజరుద్దీన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 6 నెలలు కానుంది. ఈ నెలాఖరులోపు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా అజరుద్దీన్ కాకుంటే మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లను కలిసి గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపైన చర్చించారు. పెండింగ్లో ఉన్న 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అజరుద్దీన్ల పేర్లను ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గవర్నర్ని కలిసిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక అధికారి శేషాద్రి ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాస్ 4 ప్రకారం ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలలలోపు అసెంబ్లీ లేదా మండలికి ఎన్నిక కావాలి. అత్యవసర పరిస్థితుల్లో లేదా పరిపాలనా సౌలభ్యం కోసం అనుభవ విజ్ఞానులను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించబడింది. చట్టసభ సభ్యుడు కానీ అజరుద్దీన్ 2025 అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే అజరుద్దీన్ 6 నెలల గడువు ఈ నెల 30 ముగినుంది. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఫైల్ గత కొంతకాలంగా లోక్సభలోనే పెండింగ్లో ఉంది. ఈ నెల 30వ తేదీలోపు ఈ ఫైల్కు గవర్నర్ ఆమోదం తెలిపి గెజిట్ విడుదల అయితేనే అజరుద్దీన్ మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది, లేదంటే మంత్రి పదవిని కోల్పోవాల్సి వస్తుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నామినేట్కు సంబంధించి కోర్టులో వివాదాలు నడవడం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తోటి చర్చలు జరిపి ఈ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కోట క్లియర్ కాకపోతే ఖాళీగా ఉన్న ఏదైనా ఇతర ఎమ్మెల్సీ స్థానం స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోట ద్వారా అజర్ను మండలికి పంపాల్సి ఉంటుంది. ఇది కూడా ఫలించిన నేపథ్యంలో అజరుద్దీన్ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అజరుద్దీన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి అనేక న్యాయపరమైన, రాజకీయపరమైన చిక్కులను ఎదుర్కొంటుంది. మొదట ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్ల పేర్లను గవర్నర్ కోట కింద సిఫార్సు చేశారు. అయితే గత ప్రభుత్వం నియమించిన అభ్యర్థుల తిరస్కరణపైన సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. దీంతో ప్రభుత్వం తన ప్రతిపాదనలను మార్చాల్సి వచ్చింది. రెండోసారి కోదండరాంతో పాటు అజరుద్దీన్ పేరును ప్రభుత్వం సిఫార్సు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కితేనే అజర్ మంత్రి పదవిలో కొనసాగుతారు. ఒకవేళ ఆలస్యం అయితే మంత్రి రాజీనామా తప్పదు అన్న చర్చ సాగుతుంది. మరోవైపు కోదండరాం ఎమ్మెల్సీ అవుతారా లేదా అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరి భవిత్యం పైన గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది.